వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సెలెక్ట్ కమిటీకి జన విశ్వాస్ బిల్లు 2.0. ఏంటి జన విశ్వాస్ బిల్లు? లోపలికి వెళ్తే చిన్న నేరాలను నేరరహితం చేసేందుకు జన్ విశ్వాస్ బిల్లు 2.0ను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో 288 నేరాలను తొలగించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. 2023లో జన విశ్వాస్ బిల్లు ద్వారా 183 నేరాలను డీక్రిమినలైజ్ చేశారు. ఇది రెండో బిల్లు. వ్యాపార అనుకూల వాతావరణాన్ని మెరుగుపరచడం, సులభ జీవనాన్ని ప్రోత్సహించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. సమగ్ర పరిశీలన నిమిత్తం లోక్సభ సెలెక్ట్ కమిటీకి నివేదించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యే మొదటి రోజునే నివేదిక అందించాల్సి ఉంటుంది. బిల్లులో ముఖ్యాంశాలు ఏంటి? ఈ బిల్లు 1988 మోటారు వాహనాల చట్టం, 1950 రోడ్డు రవాణా సంస్థల చట్టం, 2009 తూనికలు కొలతల చట్టం, 1940 ఔషధాలు సౌందర్య ఉత్పత్తుల చట్టంలోని కొన్ని నేరాలకు శిక్షలను రద్దు చేయాలని ఉద్దేశిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వాహన నమోదు గడువు ముగిసిన లైసెన్స్ పునరుద్ధరణకు దరఖాస్తు తేదీ నుండి చెల్లుబాటు కాలం అమలు చేయడం ఇందులో భాగం. ఈ ప్రక్రియ కోసం 355 నిబంధనలను సవరించాలని ప్రతిపాదించారు. 10 మంత్రిత్వ శాఖలకు చెందిన 16 కేంద్ర చట్టాలపై సంస్కరణలు చేపట్టనున్నారు. తొలిసారి నిబంధనల ఉల్లంఘన చేసిన వారికి సూచనలు లేదా హెచ్చరికలు జారీ చేయడం, చిన్న సాంకేతికత లేదా ప్రక్రియాత్మక నేరాలకు జైలు శిక్షకు బదులు అపరాధ రుసుము విధించడం ఈ బిల్లు ప్రతిపాదనలో ఉన్నాయి. ఈ మార్పులు న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించేలా రూపొందించాలని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.